రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మావిగన్ పేరుతో ఒక మంచి ప్రతిపాదనను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆచరణాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకొచ్చాడో వెంటనే ఈ చంద్రబాబు నాయుడు ముఠాల్లో వణుకు మొదలైంది. దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేశారు. 1,00,000 ఎకరాల స్థలాన్ని సేకరించి రోడ్లకు సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించి, మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు అవసరపడతాయి. 2,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాజధాని నిర్మించేటువంటి పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు కళ్ళబల్లి మాటలతో చెప్తున్నాడు. కేవలం 20,000 కోట్లతోనే అతిపెద్ద గ్రోత్ ఇంజన్గా మారేటువంటి ఈ మావిగన్ అనేటువంటి 3 ప్రాంతాలకు సంబంధించి, 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ క్యాపిటల్ కారిడార్తో అమరావతిని పోల్చుకొని వాటి మధ్య ఉన్నటువంటి తేడాని ప్రజలు గమనించడం, విశ్లేషించడం ప్రారంభించారు. ఏ రోజైతే మావిగన్ సంబంధించినటువంటి ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ ప్రారంభమైందో, ప్రజలందరూ దానికి మద్దతు తెలపడం, దాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారో వెంటనే చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి ఎల్లో ముఠా జడలు విప్పి విన్యాసాలు చేయడం ప్రారంభించింది. వాళ్ళు రాక్షసుల్లా తమకున్నటువంటి అన్ని క్షుద్ర విద్యలు, విన్యాసాలు మొదలుపెట్టి ఏదో ఒక విధంగా ఈ మావిగన్ అనేటువంటిది ఏదో ఉందో దీన్ని ఆదిలోనే అంతం చేయాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు, ఇది చర్చ జరగకూడదు, చర్చ జరిగితే ఇది ప్రమాదకరం, ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు, కాబట్టి మావిగన్ అనేటువంటి దాన్ని మొదట్లోనే తుంచివేయాలనేటువంటి ఆలోచనతో దాని పేరు ప్రారంభించినటువంటి రోజు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సొంత మీడియా, సోషల్ మీడియాలకు సంబంధించి ట్రోలింగ్ చేయడం, దానికి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట 2 రోజుల్లో కలిసినటువంటిది చూసి అది మొత్తం గోదాట్లో కలిసిపోయింది. దాంతో చంద్రబాబు నాయుడు ముఠ ఇది ఇంకా కుదిరే పని కాదు, జనాలు దాని పట్ల చర్చ ప్రారంభమైంది, ఇది ప్రజల్లోకి ఉధృతంగా పోతుంది, కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషపన్నాగాలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసి ముందు మంత్రులు దించారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి, మావిగన్ మీద, దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి, మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం, భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం, ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది, మీరు పరితనం చేయకపోయినా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీంట్లో భాగంగా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెత్త పలుకు కార్యక్రమం, అది చెత్త పలుకు కార్యక్రమం. చెత్త పలుకు కార్యక్రమంలో కొన్ని మాటలు ఆయన మీడియా ద్వారా చూపించాడు. నాకు తెలిసి రాధాకృష్ణ కడుపుకు ఏమి తింటున్నాడో తెలియదు, కానీ నిజంగా అన్నం తినేవాడే అయితే, అన్నం తినేటువంటి ఏ వ్యక్తి కూడా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు, మనిషి జన్మగా బ్రతికేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడు. అతను మాట్లాడినటువంటి చందహాలమైనటువంటి మాటలు, భాష మహిళలు ఈ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా బాధాకరమైనటువంటి విషయం సరే, ఇటువంటి దగుల్బాజీలు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటివి ఎంత దిగజారుడుతనం అనేటువంటి దానికి ఒక్కసారి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాం, చూడండి. చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెళ్ళని వెన్నెం
చివరికి ఎంత దిగజారిపోయాడు అంటే రాధాకృష్ణ మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు. నీ కూతురు నిన్ను సమర్థిస్తుందా? ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు, ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడతావు. నీ జీవితం ఎంత అవినీతిమయం, ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టార్చ్ లైట్ వేసి వెతికినా సరే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా, ఎంత నీతిమాలినోడైనా, రాధాకృష్ణ లాంటి పనికి మాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. కానీ రాధాకృష్ణ ఆ మహిళను అడిగినా, లేదా ఈ వీడియోని ఆ మహిళకు చూపించినా, ఒకవేళ అనైతిక కార్యకలాపాలు మీరు సాగిస్తున్నా ఆ మహిళ కూడా మిమ్మల్ని దీని మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటిది మాట్లాడుతుంది. మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడరు. పోనీ రాధాకృష్ణ గతంలో రాధాకృష్ణ మీద విమర్శలు వచ్చాయి. నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి మహిళతో నువ్వు అక్రమంగా ఒక బిడ్డను కన్నావు, దానికి సంబంధించి DNA టెస్టుకు సిద్ధమా అని చెప్పి కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి నువ్వు వీటన్ని విషయాల గురించి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషివి నువ్వు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చినటువంటి విమర్శలకు ఏ రోజున నువ్వు సమాధానం చెప్పుకోగలిగావా? కాబట్టి మహిళల్ని అడ్డు పెట్టుకున్న రాజకీయాలు చేయడం, మహిళలను అడ్డు పెట్టుకున్న పార్టీలను లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకున్న సైకిల్ గుర్తు లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని చివరికి ఎన్టీ రామారావు గారి ఖాతాలో ఆయన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఆ పార్టీ అకౌంట్లో ఉందో దాన్ని కూడా కొట్టేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు, నువ్వు వంతబాడేటువంటి వాడు, నువ్వు జాకీలు పెట్టి లేపేటువంటి నీ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యక్తి చంద్రబాబు కాదా? ఆ రోజు ఇవన్నీ చేసినటువంటివి దానికి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వాడు నువ్వు కాదా? అటువంటి బ్రోకర్గా వ్యవహరించినటువంటి బ్రోకర్ రాధాకృష్ణ ఈరోజు మా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి నువ్వెవడు, నీకేమో హక్కు అర్హత ఉందనేటువంటిది చెప్పాలి. మాకు ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేసేటువంటి హక్కు ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది అంటే నువ్వు ఎవరినంటే వాళ్ళని అడ్డపెట్టుకుని నువ్వు ఏదంటే మాట్లాడాలనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలనేటువంటిది కూడా మహిళలు రాబోయేటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మహిళలు అందరూ కలిసి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలా చూపించేటువంటి వ్యక్తులు, ఇలా మాట్లాడించేటువంటి వ్యక్తులు కోసి కూరగాయలు పెట్టాలా వద్దా, కోసి ఊరగాయ పెట్టాలా వద్దా అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఆలోచించేసేటువంటి పరిస్థితి. కాబట్టి మావిగన్ ప్రతిపాదన ఏ రోజైతే వచ్చిందో, అమరావతి చుట్టూ మీరు నిర్మించుకున్నటువంటి అవినీతి కోట ఏదైతే ఉందో అది బదలు కావడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే మీలో ఎక్కడ లేనటువంటి అసహనం, దానికి అంతా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎల్లో మీడియాలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి భయం కలిగింది. కాబట్టే మావిగన్ ప్రతిపాదనని ప్రజలు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇటువంటి దిగజారుడు మాటలకి మీరు పూనుకున్నారనేటువంటిది స్పష్టంగా. అంటే రాజకీయ విమర్శలు అంటే మహిళలను అవమానించడమా? రాజకీయ విమర్శ పేరుతో మీరు మహిళల్ని అవమానించడం కంటే అంతకన్నా నీచమైనటువంటి ప్రవర్తన, నీచమైనటువంటి గుణం, విషయం మరి ఏదన్నా ఉంటుందనేటువంటిది మీరు మాట్లాడించే ముందు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేయడం అనేటువంటిది ఇది సమాజంపై కాదు, సమాజంతో పాటు మహిళలపై కూడా దాడిగానే భావించాలి. సమాజంపై దాడితో పాటు ఇది మహిళలపై దాడిగా కూడా భావించాల్సినటువంటి, అంటే మీ సిద్ధాంతం మీరు మాట్లాడితే చివరికి మీ కుటుంబ సభ్యుల మీద కూడా, మీ సొంత విషయాల్లో కూడా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా, మీకు సంబంధించినటువంటి మీ భార్యల మీద కూడా, మీకు సంబంధించినటువంటి మహిళల మీద కూడా మేము దాడి చేస్తాము, మా విధానం అది అని చెప్పి రాధాకృష్ణ మాట్లాడదలుచుకున్నాడా, చెప్పదలుచుకున్నాడా? ఇది జర్నలిజం అంటారా? ఇది బ్రోకరిజం అంటారా? దీన్ని జర్నలిజం అనరే, ఎవరైనా సరే దీన్ని బ్రోకరిజం అంటారే.
ఇది ఒక పక్క అజెండాతో నడిచేటువంటి దోషణ రాజకీయాలు కాదా? చంద్రబాబు ఆదేశాలతో మీరు నడిపించేటువంటి కార్యక్రమం కాదా? ఎంత ధైర్యం ఉంటే మీరు వ్యక్తిగత జీవితంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతారు? సిగ్గు, శరం, సంస్కారం ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా గురించి మాట్లాడతారు? మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, ధైర్యం లేక, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈరోజు గతంలో ఏం చేశారు, ఈరోజు ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చీకొడుతున్నారు కోటాన్ పాలన అనేటువంటిది గమనించిన తర్వాత మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాజకీయంగా ఎదుర్కోలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము. కాబట్టి వ్యక్తిగత దాడులకు పూనుకుంటామన్నట్టుగా మీరు ప్రవర్తించడం, మీకు ప్రజా సమస్యల గురించి కానీ, అభివృద్ధిని గురించి కానీ, పరిపాలన గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి స్థాయి లేదు. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి అమరావతి అవినీతి, మీకున్నటువంటి అవినీతి, దోపిడీ, అరాచకాల నుంచి, అమరావతి దోపిడీ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు మా మీద వ్యక్తిగత దోషణలకు దిగితే దాని మీద కాలయాపన చేసి ఏదో ఒక విధంగా దాని మీద మాట్లాడుకుంటూ పోదామని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటిది. ఏ రోజైతే మావిగన్ అనేటువంటిది ఈరోజు తెర మీదకి వచ్చిందో, అమరావతి చుట్టూ చంద్రబాబు నిర్మించుకున్నటువంటి అవినీతి సామ్రాజ్యం కుప్ప కూలిపోతుంది అని ఏ రోజైతే భయం మొదలైందో, వెంటనే చంద్రబాబు సోషల్ మీడియా, తన సొంత మీడియాతో పాటు ఈ పచ్చ మీడియాను కూడా అలర్ట్ చేయడం, దానిలో భాగంగా వీళ్ళు ఏదో ఒక విధంగా మాట్లాడితే వీళ్ళు వెనక్కి తగ్గుతారులే అని మా మీద వ్యక్తిగత దాడులు. దీన్ని జర్నలిజం అన్నామా? మీరు మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా సరే, ఈ దేశంలో ఉండేటువంటి ఏ మీడియా సంస్థకైనా సరే చూపించి, అయ్యా నేను ఈ విధంగా ప్రచురించానంటే నీ ముఖం మీద కొడతారా లేదా, లేదు నువ్వు మాట్లాడినటువంటివి కరెక్ట్ అంటారా అనేటువంటిది ఒక్కసారి నువ్వు అడిగి తెలుసుకో. లేదంటే నీకు అడిగి తెలుసుకునేటువంటి అలవాటు లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందుకనే మహిళలను అవమానించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఒక పార్టీని అవమానించడం కాదు, ఇది కేవలం ప్రతి కుటుంబాన్ని అవమానించడం, ప్రతి మహిళ ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీయడం, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.